ఒకటిలో 5 వళవేజులగిన్ తిరువాయి మொழி. ముందు తిరువాయిమొழிలో తమన్ని చేరడానికి రమ్మని పెరమాళ్ళని ఆహ్వానించడానికి దూతల్ని పంపించారు నమ్మాళ్ళవార్లు, పక్షుల్ని తమ మనసుని ఆ విధంగా. ఇక ఇప్పుడు ఈ పాసురాల్లో పెరమాళ్ళు తమను సంశ్లేషింపడానికి వచ్చారు. అటువంటి స్వామి సన్నిధిలో ఆళ్వార్లు నైత్యానుసంధానం చేస్తున్నారట. అయ్యో స్వామి, మీరు ఈ దాసుడితోట చేరడానికి వచ్చారు అని అంటూ ఈ పాసురాల్లో నైత్యానుసంధానం చేస్తున్నారు. వళవేజులగిన్ ముదలాయ వానోరిరయ్యే అరువినయ్యేన్ களவேழு வெண்ணை தொடுவுண்ட கள்வாயன்பன் பின்னையும் தளவேழ் முழுவல் பின்னைக்காய் வல்லா நாயர் தலைவனாய் இளவேழும் தழுவியா ఎందాయన్బన్ నినైందు నైందే. వళవేజులగిన్ మొదలాయ సమృద్ధమైనటువంటి 7 లోకాలకును కారణభూతుడైనటువంటి వాడా ఓ స్వామి. వానోరిరయ్యే నిత్య సూర్య నిర్వాహకుడైనటువంటి వాడా స్వామి, నిన్ను నేను களவேழு వెన్నై తొడవుండ కళ్వాయన్బన్, దొంగతనం ప్రసిద్ధమయ్యేలాగా వెన్నను దొంగిలించడంలో ప్రసిద్ధి చెందినటువంటివి దొంగ అని అన్నాను. ఇంకా ఏమన్నాను? తళవేళ్ మురువల్ పిన్నైకాయ్ వల్లా నాయర్ తలైవనాయ్, మొల్ల పుష్పాల్ని తలపింపజేసేలాగా మందహాసము కలిగినటువంటి నప్పిన్న కొరకు బలిష్టమైనటువంటి నీవు గొల్ల నాయకుడు అయినటువంటి వాడవు. ఇళవేరేజుం తజువియా ఎందా ఎన్బన్, వయస్సులో ఉన్న ఎద్దులు 7 తడివినటువంటి వాడా నా స్వామి అంటూ నిన్ను తలచాను స్వామి. అయ్యో వల్వినయ్యేన్ అరువినయ్యేన్, క్రూరమైనటువంటి పాపాలు కలిగినటువంటి నేను నిన్ను ఆ విధంగా పాడాను స్వామి అని అంటున్నారట. సకల జగత్కారణుడవై నిత్య సూర్యనాథుడవైనటువంటి సర్వేశ్వరుడవైనటువంటి నిన్ను, అతిహీనుడనైనటువంటి నేను అందరికీ తెలిసేలాగా నవనీత చోరుడా అని, నీలావల్లభుడా అని అనుసంధించి అపచారము చేశాను స్వామి అంటున్నారు మొదటి పాసురములో. రెండవ పాసురం. నినైందు నైందుళ్ కరైందురుగి இமையோர் பலரும் முனிவரும் புனைந்த கண்ணினீர் சாந்தம் புகையோடேந்தி வணங்கினால் நினைந்த எல்லா பொருள்களுக்கும் வித்தாய் முதலில் சிதையாமே மனன்செய் ஞானத்துன் பெருமை மாசூணாதோ மாயோனே. నినైందు నైందుళ్ కరైందు ఉరుగి, ఆ దేవతలు అనేకులైనటువంటి మునులు వీరందరూ కూడాను తలచి శరీరము శిథిలమై మనసు కరిగి ద్రవించేటటువంటి విధముగా ఉండేటటువంటి వీరందరూ కూడా స్వామి పునైంద కಣ್ணிనీర్ శాందం పుగయ్యోడేంది వణంగినాల్, కట్టినటువంటి మాలలు, నీరు, శాందం చందనము, పూగయ్యోడు ధూపముతో కూడా చక్కగా ధరించి సేవించిన స్వామి నినైంద ఎల్లా పొరుల్గళుక్కుం విత్తాయ్ మొదలిల్ సిదయ్యామే, తలపబడినటువంటి అన్ని పదార్థాలకి కారణభూతుడయ్యి ఎటువంటి మార్పు లేకుండా ఉండేటటువంటి చక్కటి స్వరూపము కలిగిన వాడవై మనంసే జ్ఞానత్తున్ పెరుమై, మానసికమైన సంకల్పాత్మకమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి నీ గొప్పతనానికి మాలినము రాకుండా ఉండునా మాసూనాదో, మలినం అనేటటువంటిది మాలిన్యము రాకుండా ఉంటుందా మాయోనే, ఓ ఆశ్చర్యభూతుడా అని అంటున్నారు. అంటే స్వామి స్వరూప వికారము లేకుండా సంకల్పము చేత
సృష్టి స్థితి సంహారాలు చేసేటటువంటి నిన్ను, ఎంత గొప్పవాడివి స్వామి, స్వరూప వికారము లేనటువంటి, మార్పు అనేటటువంటి లేనటువంటి వాడివి. అటువంటి సృష్టి స్థితి సంహారాలన్నీ సంకల్ప మాత్రము చేతనే చేసేటటువంటి వాడివి. అటువంటి నిన్ను బ్రహ్మాది దేవతలు, సనకాది ఋషులు అందరూ కూడా వచ్చి మంచి పుష్పాలతోటి, నీరుతోటి, గంధ ధూపాలతో సేవిస్తేనే మలినమవుతావేమో. అటువంటి నిన్ను నీవు నీచుడనైనటువంటి నీకు నేను దాస్యము గనక చేసినట్లయితే నీకు అవధ్యము కలుగుతుంది కదా అని ఈ రెండవ పాసురంలో చెప్తున్నారు. మూడవ పాసురంలో மாயோனிகளாய் நடை கத்த வானோர் பலரும் முனிவரும் நீயோனிகளை படை என்று நிறை நான்முகனை படைத்தவன் செய்யோனெல்லா வரிவுக்கும் திசைகளெல்லாம் திருவடியால் தாயோன் எல்லா உயிர்க்கும் தாயோன் తానోరురువనే. మాయోనిగళాయి నడైగత్త, గొప్ప జన్మము కలిగినటువంటి వారై ఆ జన్మకు తగినటువంటి ప్రవర్తనాన్ని అభ్యసించిన వానోరు పలరుం మునివరుం, అనేక మంది దేవతలు, మునులు మొదలైనటువంటి వారు నీ యోనిగళై పడయ్యండ్రు, అటువంటి వారిని, జీవుల్ని నువ్వు సృష్టింపుము అని స్వామి నిరై నాన్ముగనై పడైత్తవన్, జ్ఞానము పూర్తి కలిగినటువంటి బ్రహ్మను సృష్టించినటువంటి వాడవు. సేయోనెల్లా వరివుక్కుం, అందరి యొక్క జ్ఞానానికి అందనటువంటి వాడవు. దిశైగళెల్లాం తిరువడియాల్ తాయోన్, దిక్కులన్నిటినీ తమ శ్రీపాదముల చేత కొలచినటువంటి వాడవు. ఎల్లా ఉయిర్కుం తాయోన్, అనేక విధాలైన సకల ఆత్మలకి తల్లి వంటి వాడవు. అటువంటి తానోరురువనే, తాను అద్వితీయమైనటువంటి అటువంటి స్వభావం కలవాడవు స్వామి నువ్వు. దేవాది సమస్త భూతాల సృష్టికి కారణభూతుడైనటువంటి బ్రహ్మకి కారణభూతుడివు. వాంగ్ మనస్సులకి గోచరము కానటువంటి మహిమ గలవాడవై, హెచ్చు తగ్గులు లేక అందరినీ స్నేహంతో రక్షించేటటువంటి ఆ స్వామి అంటూ ఆ సర్వేశ్వరుని యొక్క సౌశీల్య గుణము అపారమైనది అని స్వామి యొక్క సౌశీల్య గుణంని ఇందులో పాడారు. 4వ పాసురం. தானோருருவே தனிவித்தாய் தன்னில் மூவர் முதலாய வானோர் பலரும் முனிவரும் மத்தும் மத்தும் முத்துமாய் தானோர் பெருநீர் தன்னுள்ளே தோத்தி அதனுள் கண் வளரும் வானோர் பெருமான் மாமாயன் వైగుందనెంబెరుమానే. వైగుందన్ ఎంబెరుమానే, వైకుంఠవాసి ఎవరండి? మా స్వామి అయినటువంటి ఆ శ్రీయపతియే. ఎంత గొప్పగా చెప్తున్నారండి. తానో రురువేద తనివిత్తాయ్, తానొకడే అద్వితీయమైనటువంటి విత్తనమైనటువంటి వాడు, అంటే కారణమైనటువంటి వాడు. తన్నిల్ మూవర్ మొదలాయ, తన యందు ముగ్గురిని కలిగినవాడు, అంటే బ్రహ్మరుద్రులోనికి మొదలైనటువంటి వానోరు పలరం మునివరం, వారిద్దరికి కూడా కారణభూతుడై దేవతలు, మునులు, సమస్త స్థావరాలు మత్తుం మత్తుం ముత్తుమై. మత్తుం మత్తుం అన్నప్పుడు ఏం చెప్తున్నారండి? మిగిలిన జంగమాలన్నిటికీ, మిగిలినటువంటి అన్ని పదార్థాలు తానే అయ్యి, అంటే తానొక్కడే అద్వితీయమైనటువంటి కారణభూతుడై తన యందే బ్రహ్మరుద్రాదులను ధరించినటువంటి వాడై సకల దేవతలు, మునులు, సమస్త స్థావరాలు, జంగమాలు మొదలైన అన్ని పదార్థాలు అన్నీ తానే అయి, తానోర్ పెరునీర్ తన్నుళ్ళే తోతి, తానే ఒక పెద్ద నీటిని తనయందే సృష్టించి అదనుల్ కణ్వళరం, దాని యందు నిద్రించి అలా పడుకుని ఉన్నటువంటి ఆ స్వామి వానోర్ పెరుమాన్ మామాయన్, నిత్యసూరి నిర్వాహకుడైనటువంటి వాడు, గొప్ప మాయావి అయినటువంటి వాడండి. వైగుందన్ ఎంబెరుమానే, వైకుంఠవాసుడు మా స్వామి అయినటువంటి ఆ శ్రీయపతియే, గొప్ప మాయావి అయినటువంటి ఆ శ్రీయపతియే మాకు
స్వామి అయినటువంటి వాడు. ప్రళయకాలంలో సూక్ష్మ రూపాలైన సమస్త పదార్థాలని తన యందు ఉంచి తన సంకల్పం చేత జలాన్ని సృష్టించి అందుశయనించి బ్రహ్మాది దేవతల్ని ఋషుల్ని సమస్త వస్తువుల్ని సృజించిన అద్వితీయ కారణభూతుడైనటువంటి నా స్వామి ఆ శ్రీయపతియే అంటున్నారు. 5వ పాసురం. మానే నోక్కి మడవాళై మార్బిల్ కొండాయ్ మాధవా கூனே சிதைய உண்டைவில் நிறத்தில் தெரித்தாய் கோவிந்தா வானார் சோதி மணிவண்ணா மதுசூதானி அருளாய் உன் தேனே மலரும் திருப்பாதம் சேருமாறு வினையேனே. మానై నోక్కి మడవాళై మార్బిల్ కొండాయ్ మాధవ. మానై లేడితో సమానమైనటువంటి చూపులు కలిగినటువంటి నమ్రత కలిగినటువంటి శ్రీదేవిని లక్ష్మీదేవిని వక్షస్థలమున ఉంచుకున్నటువంటి ఓ లక్ష్మీపతి మాధవా. కూనే సిదయ్య ఉండే విల్ నెరెత్తిల్ తెరిత్తాయ్ గోవింద. ఇక్కడ 2 అర్థాలు చెప్తారండి. గూని పొయ్యేలాగా వంగిన విల్లును నిమిరి తిన్నగా చేసినట్లుగా ఆ యొక్క కుబ్జని చక్కగా నిలువుగా అంటే అందమైనటువంటిదిగా చేసినటువంటి ఓ గోపాలుడా అని. ఇంకొక 2వ రాముడి అర్థంలా గనక తీసుకున్నట్లయితేట గూనిని తాకునట్లుగా ఉండవిల్లుతో సంధి స్థలాలలో దెబ్బని తీసినటువంటి భూమిని కాపాడే శ్రీరాముడు. అంటే అక్కడ ఒక గూనిని చెప్పారండి. ఎక్కడ రామాయణంలో గూని అన్నప్పుడు మందరని, ఇక్కడ గూని అన్నప్పుడు చక్కగా చందనాన్ని ఇచ్చినటువంటి కుబ్జ అని, ఇలా 2 అర్థాలను చెప్తున్నారు పెద్దలు మనకి ఇక్కడ. అలా చెప్పినట్లయితే ఉండవిల్లుతోటి సంధి స్థలంలో దెబ్బ తగిలేలాగా మందరిని కొట్టాడు. అందుకే మందరికి పెరుమాళ్ళు అంటే రామచంద్ర స్వామి అంటే కోపము అని చెప్పి చెప్తారట. అలా ఒక అర్థాన్ని చెప్పారు. ఇక్కడేమో ఈ గూనిని చక్కగా ఆ విల్లుని నిమిరి తిన్నగా చేసినట్లుగా గూనిని పోగొట్టినటువంటి పరమాత్మ గోపాలుడా అని అంటున్నారు. అటువంటి వాడా స్వామి. వానోర్ సోది మణివಣ್ణ, ఆకాశమంతా ప్రకాశించేటటువంటి విధంగా చేసేటటువంటి మణివర్ణుడా మధుసూదన నీ అరుళాయ్. స్వామి నువ్వు అనుగ్రహించవయ్యా. నీ యొక్క తేనే మలరుం పెరుప్పాదం తేనెని స్రవించే దివ్య పాదార విందాలను చేరుమారు వినయ్యేనే. చేరునట్టి విధము ఈ పాపి అయినటువంటి నేను తెలుసుకోకుండా ఉన్నానే అని అంటున్నారు. లేడి వంటి చూపులు గల శ్రీదేవిని వక్షస్థలమందు కలిగినటువంటి మాధవుడు అవతారాలనెత్తి అటు రాముడిగా కృష్ణుడిగా చెప్తూ మానవుల దోషాలు పోగొట్టేవాడు. మణివర్ణ మధుసూదన, నీ తేనె స్రవించే దివ్య పాదార విందాల్ని పాపి అయిన నేను చేరే విధాన్ని అనుగ్రహింపమా అని 5వ పాసురంలో తెలియచేశారు. 6వ పాసురం. వినయ్యేన్ వినయ్ తీర్ మరుందానాయ్ விண்ணோர் தலைவா கேசவா மனை சேராயர் குலமுதலே மாமாயனே மாதவா சினையை தழைய மராமரங்கள் ஏழுமைதாய் சிறீதரா இனைய பெரியனா பெயரினாய் என்று வடியேனே. వినయ్యేన్ వినయ్ తీర్ మరుందానాయ్. పాపాత్ముడైనటువంటి నా పాపాల్ని పోగొట్టే మందైనటువంటి వాడా. విన్నోర్ తలైవా కేశవ, నిత్యసూరి నిర్వాహకుడా, కేసి అనేటటువంటి రాక్షసిని సంహరించినటువంటి వాడా. మనైసేరాయర్ కులముదలే, చేరి ఉన్నటువంటి గృహాలు గల గొల్ల యొక్క కులమునకు ప్రధానమైన కారణమైన వాడా. గొల్లల యొక్క గృహాలన్నీ కూడా చక్కగా ఒకచోట చేరి ఉన్నట్లుగా ఉంటాయని వర్ణిస్తారే. రేపల్లలో ఆ గృహాలు గొల్లల యొక్క గృహాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నారు, నాన్నగారండి
ఆ నందుడితో చెప్పినటువంటి మాట, మన గృహం అంటే ఏదో వాళ్ళందరికీ తెలియడం కోసమని జెండా కడదాము అని చెప్పి ఆ జెండా కట్టించారు అని అక్కడ చెప్తారు కదా మనకి. నాయగనాయ నిండ్ర నందగోపనుடைய కోయిల్ కాపానే కొడితోండ్రం తోరణ వాసల్ కాపానే అని అంటారు. అక్కడ చెప్తూ ఉంటారు కదా అమ్మ పాసురాల్లో కూడాను ఆ విధంగా అనమాట. అన్నీ కూడా ఒకే చోట చేరినట్లుగా ఉంటాయట. గొల్లల యొక్క గృహాలన్నీ కూడా అలా చేరి ఉన్న గృహాలు కలిగినటువంటి గొల్లల యొక్క కులానికి ప్రధాన కారణమైనటువంటి వాడా మహామాయావి మామాయనే మాధవ మాధవ లక్ష్మీపతి సినయ్యేంతజయ్య మరామరంగల్ ఏజుమైదాయ్ సిరీధరా. ఎలాంటి మరామరంగ సాల వృక్షాల్ని నశింపజేశాట, ఛేదించాడట ఆ స్వామి. సమృద్ధమైనటువంటి ఇంకా కొమ్మలు దట్టముగా కలిగినటువంటి సినయ్యేయ్ కొమ్మలు దట్టంగా ఉన్నటువంటి తజయ్య సమృద్ధమైనటువంటి మరామరంగల్ ఏడు సాల వృక్షాలని ఛేదించినటువంటి వాడా ఓ శ్రీధర వీరలక్ష్మి కలిగినటువంటి వాడా. ఇనయ్య పేరినా ఎన్రు నైవా ఇట్టివాడు ఈ పేర్లు కలవాడు అని స్వామి దాసుడనైనటువంటి నేను నడియేనే కరిగిపోవచున్నాను. స్వామి ఆహా మీరెంత గొప్పవారైనటువంటి వారు స్వామి. ఆ పాపాత్ముడైనటువంటి నా పాపాలను పోగొట్టడానికి మందైనటువంటి వాడా. అదేవిధంగా నిత్యసూరి నిర్వాహకుడవు, శ్రీధరుడవు, కేశవ, మాధవ, మాయావి మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి ఓ శ్రీయప్పతి, నీ పాదార విందాల్ని పొందలేక మిక్కిలి పరితపిస్తున్నాను. నీ పాదార విందాల్ని చేరేలాగా నన్ను అనుగ్రహింపుమా అంటూ 6వ పాసురంలో తెలియజేశారు నమ్మాళ్ళ వార్లు. 7వ పాసురం. అడియేన్ సిరియ జ్ఞానత్తన్ அரிதலார்க்கு வரியானை கடிசேர் தன்னந்துழாய் கண்ணி புனைந்தான் தன்னை கண்ணனை செடியாரா கையடியாரை சேர்தல் தீர்க்கும் திருமாலை அடியேன் காண்பான் அலத்துவன் இதனில் மிக்கோர் அயர்வுண்டே. అడియేన్ నేను సిరియ జ్ఞానత్తం దాసుడనైనటువంటి నేను ఎలాంటి వాడను, అల్పజ్ఞానము కలిగినటువంటి అరిదలార్కు మరియానై జ్ఞానవంతులకు కూడా తెలుసుకోవడానికి శక్యము కానటువంటి వానిని, కడిసేర్ తన్నంతుజాయి కన్ని పరిమళము కలిగినటువంటి చల్లని అందమైన తులసిమాలను, పునైందాన్ తన్నై ధరించినటువంటి వానిని, కన్ననై శ్రీకృష్ణుని, సెడియారా కయ్యడియారై క్రూరమైన శరీర సంబంధాన్ని తన దాసులకి సేర్దల్ తీర్కుం చేరకుండేలాగా చేసేటటువంటి తిరుమాలై శ్రీయప్పతిని అడియేన్ దాసుడనైనటువంటి నేను కాణ్బానలత్తువన్ చూడాలని పలుకుచున్నానే. ఇదనిల్ మిక్కోరయ్యరు ఉండే, దీనికి మించినటువంటి మరొక అజ్ఞానం ఉందా అండి అని అంటున్నారు. అంత అల్పజ్ఞానము గల జ్ఞానవంతులకు కూడా తెలుసుకోవడానికి శక్యమైనటువంటి స్వామి, పరిమళము కలిగినటువంటి ఆ తులసిమాలను ధరించినటువంటి స్వామి, శ్రీకృష్ణుని తన దాసులకు శరీర సంబంధం చేరకుండా చేసేటటువంటి ఆ స్వామి, ఆ కృష్ణుడు శ్రీయప్పతిని దాసుడనైన నేను చూడాలనుకోవడం కంటే అజ్ఞానం మరొకటి ఉంటుందా అని అంటున్నారు. క్రూరమైన శరీర సంబంధాలు తమ దాసులకు చేరకుండా చేస్తాడే, అంత గొప్పతనం కలిగినటువంటి ఆ స్వామిని ఈ దాసుడు చేరడం అనుకోవడం కంటే అజ్ఞానం ఉందా అంటూ నమ్మాళ్ళ వాళ్ళ ఎంత విశేషంగా తమ యొక్క నైత్యానుసంధానం చేస్తున్నారండి. అంతటి జ్ఞానము కలిగినటువంటి నమ్మాళ్ళవారులే ఆ విధంగా నైత్యానుసంధానము చేశారే. ఆహా మనలాంటి వారం ఇంకేమనుకోవాలి. ఉండాయులగేజ్ మున్నమే ఒమిழுந்து మాయయ్యాల్ పుక్కు ఉండాయ్ వెన్నై సిరుమనేసర్ ఓవలయ్యాక్కై నిలై ఎய்தி மண்டான் சோருந்ததுண்டேலும் மனிசர் காகும் பீர் சிறிதும் அண்ணா வண்ணம் மண்கரையா நெய்யோன் மருந்தோ మాయోనే. నెయ్యూన్ మరుందో మాయోనే. స్వామి
నువ్వు నెయ్యిని ఆరగించినటువంటి వాడవు, ఆశ్చర్య చేష్టలు కలిగినటువంటి వాడవు స్వామి అని అంటున్నారు. నెయ్యిని మందులాగా ఆరగించావా స్వామి? ఇక్కడ నెయ్యి అన్న పదాన్నటండి వెన్న అనడానికి పర్యాయ పదంగా వాడారని పెద్దల యొక్క వ్యాఖ్యానం అన్నమాట. ఉండాయులగేజున్నమే మున్నమే ఉమిజిందు మున్నమే పూర్వమే ఉలగేజు 7 లోకాలను ఉండాయ్ మృంగి ఉమిజుందు బయల్పలర్చి మాయయ్యాల్ పుక్కు మాయతో ప్రవేశించి. ఎటువంటి జన్మ కలిగినటువంటి వాడయట స్వామి? సిరుమనిషర్ ఉవలై యాక్కై నిలై మెయ్యది. అల్పులమైన మనుషుల యొక్క నీచమైనటువంటి శరీర స్థితిని పొంది స్వామి నీవు వెన్నై ఉండాయ్, వెన్నను ఆరగించినటువంటి వాడవు. స్వామి నువ్వు వెన్నను ఆరగించావే, అది ఎందుకోసం ఆరగించుంటావు? మందాన్ సోరుందదుండేలుం మనిషర్ కాగుం పీర్ సిరుదుం. మట్టి మిగిలి ఉన్న నువ్వు లోకాలన్నిటినీ మింగి మళ్ళీ బయలుపరిచావు కదా. అలాంటి మట్టి కనుక ఒకవేళ అలాంటి సమయంలో ఆ మట్టి నీ ఉదరములో ఉండిపోయిందేమో, అటువంటి మట్టిని ఉండడం వల్ల నీకు మనిషర్ కాకుం పీరు సిరుదుం, మనుషులకి వచ్చేటటువంటి పాండు అనేటటువంటి వ్యాధి కొంచెమన్నా ఏమన్నా కలుగుతుందేమో అని, అది కొంచెము కూడా కలగకుండా ఉండడము కోసమని అన్నావಣ್ಣం మణ్కరియా కలగకుండా ఉండేలాగా మన్ను కరిగిపోయేలాగా నెయ్యూన్ మరుందో నెయ్యిని ఆరగించావా స్వామి మందులాగా అంటున్నారనమాట. అంటే స్వామి నువ్వు మనుషుల్లాగా 7 లోకాలని మృంగి బయలుపరిచి ఇచ్ఛారూపముతోటి నువ్వు ఇక్కడ ప్రవేశించి ఆ మనుషుల్లాగా నీచమైన శరీరాన్ని పొందినటువంటి గొప్ప స్థితి కలిగినటువంటి నీవు నీ ఉదరములో ఉన్నటువంటి మట్టి ఇంకా మన మిగిలిందేమో, బయటికి వెలువరిచినప్పుడు మిగిలిందేమోనని వెన్నను ఆరగిస్తున్నావా? ఈ విధంగా నువ్వు నెయ్యిని ఆరగించడం అనేది ఎందుకోసమని? మనుషులకి ఎలాగైతే ఆ మట్టి తినడం వల్ల పాండు అనేటటువంటి వ్యాధి వస్తుందో ఆ విధమైన వ్యాధి కొంచెం కూడా నీకు కలగకుండా ఉండాలని ఈ విధంగా నువ్వు ఆరగిస్తున్నావా స్వామి? ఎంత ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములకు అలవాడవో కదా అని అంటున్నారు. ఇక్కడండి నెయ్యి అనేటటువంటి దాన్ని వెన్నకి పర్యాయ పదంగా చెప్పారట. ఆశ్రిత కరస్పర్శని ప్రధానంగా స్వామి ఇక్కడ స్వీకరిస్తున్నారు అని అంటున్నారు. వెన్న తినడానికి కారణాన్ని ఎలా చెప్తున్నారంటే ఆశ్రితుల యొక్క కరస్పర్శ కలిగినటువంటి వస్తువుని ఆ పదార్థాన్ని స్వీకరించడమే పరమాత్మకి ఆనందమట. అందుకని అలా స్వీకరిస్తున్నావా స్వామి? స్వీకరించినటువంటి ఆ వెన్న నీకు ఒంట్లో చేరి ఉన్నటువంటి మట్టి ఏమన్నా మిగిలి ఉందేమో, ఆ మట్టి వల్ల నీకు వ్యాధి కలగకుండా ఉండడం కోసమని ఆరగించినట్లుగా ఉంది అని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. తర్వాత 9వ పాసురం. మాయోన్ తీయవలవలై பெருமா வஞ்சப்பேய்வியா தூய குழவியாய் விடப்பால் அமுதா அமுது செய்திட்ட மாயன் வானோர் தனித்தலை வன்மலராள் மைந்தன் எவ்வுயிர்க்கும் தாயோன் தம்மான் என்னம்மான் అమ్మా మూర్తి ఐశారిందే. మాయోన్ ఎప్పుడూ కూడా నశింపకుండా మనము ఉందుముగాక. ఎటువంటి స్వామిని చేరితే? తీయవలవలై పెరుమా వంజై పేయ్. క్రూరమైనటువంటి అధిక సంభాషణ చేసే గొప్ప వంచన చేసేటటువంటి రాక్షసి వీయ చనిపోయేలాగా తూయ కుజవియాయ్ విడప్పాలముదా అముదు సేదిట్ట పవిత్రమైన బాల్యము కలవాడై విషపు పాలను అమృతం వలె ఆరగించినటువంటి. ఈ పాసురంలోనండి నమ్మాళ్ళ వార్లు ఆ పూతన స్తన్యంని స్వీకరించడం ద్వారా విషాన్ని స్వీకరించారే ఆ వృత్తాంతాన్ని చెప్తున్నారట. ఎందుకని ఈ విషయం చెప్తున్నారట అంటే స్వామి దగ్గరికి వచ్చి చేరాలి అనుకున్నారు ఆళ్వార్లు. స్వామి వచ్చి ఆళ్వార్లతో చేరాలి అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు ప్రేమతో వచ్చి చేరుతాను, మీ దగ్గరికి వచ్చి చేరుతాను అని అంటే వీరు అంటున్నారట, స్వామి నా దగ్గర ప్రేమ ఏమాత్రము లేకుండా ఉన్నాను నేను,
అలా ప్రేమ ఏమాత్రము లేనటువంటి నా దగ్గరికి వచ్చి మీరు చేరుతారా అంటే, పర్వాలేదయ్యా, నా శరీరం విషము లాంటిది అన్నారట నమ్మాళ్ళవార్లు. అప్పుడు పెరుమాళ్ళు అన్నారట, పర్వాలేదయ్యా, ఆ విషమైనా సరే నేను ఆనందంగా స్వీకరించేస్తానండి నమ్మాళ్ళవారే అని చెప్తున్నారట ఈ పాసురంలో. అందుకనే ఆ విధంగా ఇక్కడ నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళతో తమ శరీరము విషము లాంటిది, ఆ పూతను ఇచ్చినటువంటి విషముతో సమానమైనటువంటిది అని చెప్పినటువంటి ఆ వృత్తాంతం ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉందన్నమాట. కాబట్టి పవిత్రమైనటువంటి బాల్యము గలవాడై విషపాలన అమృతంలాగా ఆరగించిన మాయన్ మాయావి వానోర్ తనెత్తలైవన్ నిత్యసూరులకు అద్వితీయమైన నిర్వాహకుడు మలరాళ్ళు మైందన్ పుష్పపుత్రికకి ప్రియుడు అయినటువంటి ఆ స్వామి సకలాత్మలకి ఎవ్వుయిర్కుం తాయోన్ సకలాత్మలకి తల్లి అయినటువంటి వాడు తమ్మానెన్నమ్మాన్ తనను తానే నియమించుకునేటటువంటి వాడైనటువంటి నా స్వామి అమ్మామూర్తి అయి శారిందే సుందరమైనటువంటి శరీరము కలవాడైనటువంటి శ్రేయపతిని చేరి మాయోన్ ఎల్లప్పుడూ నశింపక ఉందుముగాక అని చెప్తున్నారనమాట ఈ పాసురంలో. అటువంటి స్వామి కనుక చేరితే మనం ఎల్లప్పుడూ నశింపకుండా ఉందుము అని. 10వ పాసురం. శారింద ఇరువల్ వినైగళుం సరిత్తు మాయప్పత్తరుత్తు తీరుంద తన్బాల్ మనం వైక్క తిరుత్తి వీడు తిరుత్తువాన్ ఆరుంద జ్ఞానచ్చుడరాగి అగలంకీష్ మేళళవిరండు నేరుంద ఉరువాయరువాగుం ఇవత్తినుయిరాం నెడుమాలే. శారుంద విరువల్ వినేగళం సరిత్తు చేరి ఉన్న 2 విధాలైనటువంటి క్రూర పాపాలని పోగొట్టి మాయప్పత్తరుత్తు ఇతర విషయాల సంగమాన్ని ఛేదించి తీరుందు తన్వాల్ మనం వైక్క ప్రతిబంధకాలని పోగొట్టి తన యందు మనసునుంచడాన్ని ఉంచేటటువంటి విధముగా తిరుత్తి వీడు తిరుత్తవాం దిద్దుబాటు చేసి పరమపదాన్ని అలంకరించుచున్నాడు. ఆనంద జ్ఞాన ఎలాంటి వాడు స్వామి? ఆనంద జ్ఞానచ్చుడరాగి పూర్ణమైన జ్ఞాన ప్రకాశము కలవారై అగలంకీజ్ అలవిరందు చుట్టూ క్రింద పైన హద్దు లేనటువంటి నేరుంద ఉరువా ఎరువాగుం మిక్కిలి సూక్ష్మమైన చేతనములై ఉన్న ఇవత్తి నుయిరాం నెడుమాలే వీని యందు అంతరాత్మయ్య ఉండిన వాత్సల్య పరిపూర్ణుడు. వాత్సల్య పరిపూర్ణుడైనటువంటి స్వామిట చక్కగా వీరిలో ఉండే క్రూర పాపాలన్నిటినీ పోగొట్టి ఇతర విషయాలన్నిటి నుంచి ప్రతిబంధకాలన్నీ తొలగించి ఇతర విషయ సంగమాన్ని పోగొట్టి చక్కగా దిద్దుబాటు చేసి పరంపరం అలంకరించేస్తున్నారు అంటున్నారు. అంటే ఇక్కడ స్వామి అన్ని విధాలుగా అన్నిట్లో తానే అయిపోయి చేరిపోయి సర్వము వ్యాపించేసి నమ్మాళ్ళ వారిని ఎలాగైనా పట్టేసుకోవాలి, వారిని తమ దగ్గరికి చేర్చేసుకోవాలి అని చాలా ప్రీతితోటి వారి దగ్గరికి వచ్చి వారితో అంతటా వ్యాపించి నమ్మాళ్ళ వారిని పట్టుకోవడం కోసం వ్యాపించినట్లుగా ఉన్నారు అని అంటున్నారనమాట. పూర్ణమైనటువంటి ఆనంద జ్ఞానచ్చుడరాగి పూర్ణమైన జ్ఞాన ప్రకాశము కలవారై చుట్టూను కింద పైన హద్దు లేని నేరుంద ఎరువాగం మిక్కిలి సూక్ష్మమైన చేతనములై ఉన్న వీని యందు అంతరాత్మ అయి ఉండిన వాత్సల్య పరిపూర్ణుడు. శారంద విరువిల్ వినయగళం సరిత్తు చేరి ఉన్న 2 విధాలైన క్రూర పాపాలని పోగొట్టి మాయప్పత్తరుత్తు ఇతర విషయ సంగమాన్ని ఛేదించి తీరుందు తన్బాల్ మనం వైక్క ప్రతిబంధకాలను పోగొట్టి తన యందు మనసునుంచడానికి దిద్దుబాటు చేసి పరంపదాన్ని అలంకరిస్తున్నారు అన్నారనమాట. సమస్త పదార్థాలకు అంతర్యామి అయిన పరమాత్మ వాత్సల్యం కలవాడై నా హృదయాన్ని నిలిచి క్రూర పాపాలను విషయ సంగమాన్ని పోగొట్టి తనతో సంశ్లేషించడానికి యోగ్యత కలిగించి నాకు అనుగ్రహించబోవు పరమపదాన్ని అలంకరించేరే అని ఇందులో తెలియజేస్తూ ఉన్నారన్నమాట. 11వ పాసురము. మాలే మాయ పెరుమానే
மாமாயனே என்றென்று மாலே ஏறி மாலருளால் மன்னு குருகூர் செடகோபன் பாலை தமிழரிசைக்காரர் பத்தர் பரவுமாயிரத்தின் పాలే పట్టవివై పత్తుం వల్లార్కు ఇల్లై పరివదే. ఇల్లై పరివదే, దుఃఖం అనేదే లేదు ఈ పాసురాలు అభ్యసించినటువంటి వారికి అంటున్నారు. మాలే స్వరూపోత్కర్ష కలిగినటువంటి వాడా, మాయ పెరుమానే ఆశ్చర్యకరమైన గుణాలు కలిగినటువంటి వాడా, మామాయనే ఎండ్రెండ్రు మాయావి అని అని అనుసంధించి మాలే ఏరి భ్రమను చెంది మాలరుళాల్ సర్వేశ్వరుని అనుగ్రహము చేత మన్ను కురుగూరు సెడగోపన్ ఉజ్జీవించిన కురికాపురి శటగోపుల యొక్క పాలై తమిళరిసైకారర్ పాలవలె భోగ్యమైన తమిళ భాషను గాయకులు, తమిళ భాష గాయకులు పత్తర్ పర్వమాయిరత్తిన్ మాయిరత్తిన్ పాలే భక్తులు కీర్తించు ఆ 1000 పాసురాలలో చేరి ఉన్న పట్ట ఇవై పత్తుం వల్లార్కు చేరి ఉన్నటువంటి ఈ 10 పాసురాలను అభ్యసించినటువంటి వారికి ఇల్లై పరివదే, దుఃఖము లేదు. సర్వేశ్వరుని గుణాలను అనుసంధించి వానినే ధారకంగా కలిగినటువంటి నమ్మాళ్ళవార్లు చక్కటి గాయకులు భక్తులు అయినటువంటి వారు. వీరు అనుగ్రహించిన 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు అభ్యసించినటువంటి వారికి స్వామి యొక్క విశ్లేషం అనేటటువంటి దుఃఖము, వ్యసనము కలుగదు. స్వామి విశ్లేషం అనే దుఃఖమే కలుగదు.